అసెంబ్లీలో నందమూరి బాలకృష్ణ గారు చిరంజీవి గారిని అవమానించుకుంటూ వ్యంగ్యంగా మాట్లాడారు అనే అంశం మీద చివరికి అంటే ఇమ్మీడియట్గా చిరంజీవి గారి ఒక ప్రకటన విడుదల చేసి అమెరికాలో ఉన్న ఒక వ్యాఖ్యలను ఖండించుకుంటూ ఒక ప్రకటన వచ్చిన తర్వాత ఈ బాలకృష్ణ వర్సెస్ చిరంజీవి అనే ఎపిసోడు తీవ్ర చర్చనీయాంశం అవుతూ వచ్చింది. ఈ అంశం చుట్టూ ఉన్న సీరియస్నెస్ కనుక మనం ఒకసారి గమనిస్తే ఈవెన్ ఏపీ రాజకీయాల్లో కూడా చిరంజీవి గారి తమ్ముడైనటువంటి ఉప ముఖ్యమంత్రి అదే మామూలుగా ఆయన అనారోగ్యం అనేది రెగ్యులర్ ఇంటర్వ్యూస్లో ఏదో ఒక సమస్య ఆయనకు వాళ్ళే చెబుతూ ఉంటారు, వెన్ను నొప్పి, జ్వరము, చాలా రెస్ట్ తీసుకుంటున్నారని. ఈసారి కూడా అటువంటి ప్రకటనే వచ్చింది. స్వల్ప అనారోగ్యమైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇంటికి వెళ్ళి పరామర్శించారు. అంటే ఆ అనారోగ్యం అని ఎవరికైతే అన్నారో అది ఉప ముఖ్యమంత్రి ఆయనే బయటకు వచ్చి పుష్పగుచ్చం ఇచ్చారు. యాక్టివ్గానే ఉన్నారు, సంతోషమే. ఇదంతా ఒక రాజకీయ ఎజెండాలో భాగంగానే కనిపించింది. అండ్ మరొకవైపు చిరంజీవి గారి అభిమానులు కూడా అందరూ సమావేశమై బాలకృష్ణ గారి మీద కార్యాచరణకు సిద్ధపడుతూ ఉంటే 300 పోలీస్ స్టేషన్లో కేసులు అంటూ ఉంటే తాత్కాలికంగా ఆపామని చిరంజీవి గారు అంటూ ఉంటే మళ్ళీ 2 రోజుల కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పి వాళ్ళు అంటూ ఉన్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే చిరంజీవి గారి ప్రకటన ఏదైతే ఉందో ఆ ప్రకటనకు జనసేన పార్టీ వైపు నుంచి ఎవరు ఎందుకు మద్దతు ఇవ్వలేదు, చిరంజీవి గారి తమ్ముడైన ఉప ముఖ్యమంత్రి ఎందుకు మద్దతు ఇవ్వలేదు, దీని మీద ఎందుకు సైలెంట్గా ఉన్నారు, వాళ్ళన్నను అవమానించారని చెప్పి ఇంతకుముందు రంకెలేశారే, ఇప్పుడు అవమానం జరిగిందని వాళ్ళ అన్ననే ఒక లెటర్ రిలీజ్ చేసిన తర్వాత కనుక సైలెంట్గా ఉండడం ఏంటి అని ఈయన చుట్టూ తీవ్రమైనటువంటి విమర్శలు వచ్చాయి. సొంత క్యాడర్ నుంచి వచ్చాయి, సొంత సామాజిక వర్గం నుంచి వచ్చాయి, రకరకాలుగా విమర్శలు వచ్చాయి. కానీ ఆ అంశం మీద ఎక్కడా స్పందించలేదు. బహుశా ఆయనకు రాజకీయంగా నష్టం చేకూర్చే అవకాశం ఉంది అనే చర్చ కూడా జరిగింది. ఈ క్రమంలో చాలా అనూహ్యంగా ఆశ్చర్యంగా ప్రసాద్ ల్యాబ్స్లో ఈ మెగా ఫ్యామిలీ కోసం ఒక సపరేటు సినిమా షో ప్రదర్శన చేసి తాజాగా ఒక ప్రత్యేక షో దీనికి అందరూ హాజరయ్యారు. ఈ సినిమాలో హీరోగా నటించిన ఉప ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఆయన భార్య, ఆయన కొడుకు, కూతురు ఆద్య, ఇంకా ఆయన కొడుకు ఉన్నాడు కదా, ఏం పేరు, అకీరా, వీళ్ళతో పాటు చిరంజీవి గారి శ్రీమతి గారు, వాళ్ళ కుమారుడు రామ్ చరణ్, వరుణ్ తేజ్, వైష్ణవ తేజ్, సాయిధరమ్ తేజ్, చిరంజీవి గారి కుమార్తెలు, మనవరాళ్ళు మొత్తం అందరూ కూడా హాజరయ్యారు. అంటే ఇది కూడా డెఫినెట్లీ ఒక ప్లాన్ వర్కౌట్ చేసేదే. ఇంతకుముందు ఎప్పుడు ఇంతమంది ఏ సినిమాకు హాజరవ్వలేదు. అదేదో ధర్మమనో దేవుడనో చెప్పిన హరిహర విరమల అనే సినిమా కానీ వీళ్ళందరూ పోయి ఎక్కడ చూడలే. ఇంతకుముందు ఏ సినిమా కనుక వీళ్ళందరూ పోయి చూసినట్లేరు. ఇప్పుడు ఇంత వివాదం జరుగుతూ ఉన్నప్పుడు వీళ్ళు మొత్తం కుటుంబం అంతా వెళ్ళి ఒక షో చేశారు అంటే బహుశా మేమంతా ఒకటే, మా తమ్ముని పక్షమేనని చెప్పి సంకేతాలు పంపించడమా, అంటే వాళ్ళ అసంతృప్తిగా ఉన్న క్యాడర్ సామాజిక వర్గానికి, లేదు అంటే అటు బాలకృష్ణ గారికి వ్యతిరేకంగా వీళ్ళు ఏమైనా ఒక బలాన్ని చూపించే ప్రయత్నమా, ఏదో ఒకటి సంథింగ్ ఈజ్ ఫిషీ. వీళ్ళందరూ కుటుంబం అంతా వెళ్ళి ఆ సినిమా చూడడం వెనక డెఫినెట్లీ ఏదో ఒక స్ట్రాటజీనే ఉండొచ్చు. స్ట్రాటజీ లేకుండా ఊరికే పోయి సినిమా పోయి చూశారు ఇంతమంది అని అనుకుంటే ఇంట్రెస్టింగ్. మనమైతే దేనికోసం వెళ్ళారు అని అయితే జడ్జి చేయలేం. కానీ బట్ బాలకృష్ణ గారు వర్సెస్ చిరంజీవి గారు అండ్ టీడీపీ వర్సెస్ జనసేన అనే విధంగా, అండ్ మరీ ముఖ్యంగా ఈ ఎపిసోడ్లో జనసేన అధ్యక్షుడిగా ఉన్న DCM పూర్తిగా కార్నర్ అయిపోయిన సందర్భంలో అందరూ కలిసికట్టుగా వెళ్ళి సినిమా చూడడం ఎవరికో ఏవో సంకేతాలు పంపిస్తూ ఉన్నారు. మరి అవి ఏమైనా అర్థమయ్యే వాళ్ళకి అర్థమయ్యాయేమో నాకైతే అర్థం కాలేదు.